ఇవన్నీ బాగున్నాయండి, ఆచరిస్తే మంచిదే, కోరికలు వద్దంటున్నారు, అన్ని కోరకూడదు అంటున్నారు, బాగా చెప్పినవన్నీ ఇలా చెప్తూ ఉంటే మనం ఇంకా ఊరికే ఏ కోరికలు లేకుండా బానిసలాగా జీవితాన్ని పనిచేస్తుంటే గడిపేస్తూ బిడ్డల పట్ల సైతం మమకారాలు లేకుండా కేవలం మన బాధ్యతగా చేయాలి కనుక దాని నుంచి మనకి మరొకరి ఫలితం వచ్చిందా లేకపోతే ఫలితం రాలేదని కూడా లేకుండా పని చేసుకుంటూ పోవాలంటే, అలాంటి జీవితం గడపాలంటే ఇవన్నీ బాగానే ఉండండి. అసలు బాబాతో పని ఏంటి మనకి? మరి కోరికలు కొనుక్కోకపోతే ఆయనతో ఏం పని, మనమే చేసుకోవాలంటే అని మనకి అనిపిస్తుంది. అందుకంటే మాస్టర్ అలా జీవితంలో ఏమీ కావాల్సింది లేకుండా ఉండాలంటే మరి ఇక బాబాతో పని ఏంటి? మనం ఆలోచిస్తే అనిపిస్తుంది, మరి బాబాని ఆశ్రయించింది ఆయన మనకి మంచి చేసిన శ్రేయస్ కలిగిస్తారని కదా, మరి ఆయన కోరకూడదట. మనసు వెళ్ళి ఆయన మీద ఉంటే ఆయన గురువు పట్ల ఎలా ఉన్నారు 12 సంవత్సరాల పాటు ఏమి ఆశించక, ఎటువంటి లీలలు ఆశించకుండా కేవలం తన దృష్టి అంతా నిలిపి కనీసం క్షణపాటు కూడా ఎడపాటు సహించలేని తనంగా, ఒక్క నిమిషం కూడా అలా చూపు తిప్పుకోలేని పరంగా ఆయన గురువు యొక్క ముఖం మీదే దృష్టి అంతా నిలిపి మనసంతా ఆయన మీదే పెట్టి ఎలా చేసి పరిపూర్ణ చెందారో అది చెప్తూ ఉన్నారు. కానీ మనకు అనిపిస్తుంది మరి ఏమీ లేకపోతే బాబాతో ఏం పనండి మనకి, ఆయనతో ఏం కావాల్సిన లేకుండా ఉంటే మనకి బాబాతో ఏం పని? చూడండి, ఈ ఆలోచనలన్నీ మాస్టారే అంటున్నారు. అంటే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఇలా చేయకూడదంట, అలా చేయకూడదంట, కావాల్సినవి కోరుకోకూడదట, అసలు ఏమి కోరకూడదట, దానికోసం ప్రార్థించకూడదట, మా బిడ్డల పట్ల ఇలా ఉండాలట. అంటే ఇక మరి ఆయనతో ఏంటండి పని అని మనకి అనిపిస్తుంది మాస్టర్ అంటున్నారు. ఈ విషయం ఇంతకు ముందే కొంత చర్చించాం. ఈ అధ్యాయం మొదటి భాగంలో మరికొంత దూరం మత విందుకు అనే గ్రంథంలో మనకి ఏం కావాలి, ఆనందం అనే అధ్యాయంలో మరికొంత సాయినాథ పూజలను ముందు మాటలో చర్చించాము అంటున్నారు మాస్టర్. మానవ స్థాయిలో మాత్రమే ఇది మత సంబంధమైన ఆధ్యాత్మిక జీవనం ఎందుకు అత్యవసరమైనదో, క్రమ పరిణామంలో జంతు స్థాయిలో ఎందుకు ఆవశ్యం కాలేదో వివరించారు. మాస్టర్ గారు మనకి ఎన్నో చోట్ల వివరించారు ఈ విషయాన్ని. అవునండి, మనం మాత్రమే ధర్మంగా ఇలా ఎందుకు జీవించాలి? మిగిలిన సృష్టిలో అన్ని జీవులు కూడా బలహీనమైన జీవిని కొడుతూనో దాని పరంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం మాత్రం ఇట్లాంటి ఆధ్యాత్మిక జీవితం మనకెందుకు అత్యవసరమైందో, క్రమ పరిమాణంలో జంతు స్థాయిలో ఎందుకు ఆవశ్యం కాలేదో మనకి వివరించాను. ఇక్కడ ఒక చిన్న సూత్రం గమనించాలి అంటారు మాస్టర్. జీవితంలో చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సంసారిక జీవిత బాధ్యతలు నిర్వహించడం, బిడ్డలను సాకటం, ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు. ఇక్కడ మాస్టర్ మాట ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది, అదేంటండి ఎవరన్నా ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మనం సంతోషంగా చదువుకున్నాం, జీవితంలో విజ్ఞానాన్ని అర్జించడానికి చదువుకున్నామండి, ఈ సృష్టి ఎలా తయారు చేయబడింది, ఒక సైన్స్ ఏ ఉందనుకోండి, ఒక మ్యాథమెటిక్స్ ఏ ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఎలా ఉంది, మనం విజ్ఞానం కోసం చదువుకున్నాము, అది చదువుకోవడంలో నాకు తెలుసుకోవడంలో సంతోషం ఉందండి, అసలు తెలుసుకోవడం కోసం చదువుకుంటున్నామని చదువుకునే వాళ్ళు ఎంతో అరుదు. మనం అంతా ఎట్లా ఉంటాం, ఈ చదువుకొని నెక్స్ట్ క్లాసుల్లో మంచి మార్కులు వచ్చేస్తే దానిలో అడ్మిషన్ వస్తుందని, దానిలోంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇంకా మనం టెస్ట్ చేసి మంచి గ్రేడ్ వస్తే ఇంకో దానిలోకి వెళ్తామని, ఇట్లా దీని ద్వారా మనం మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటామని, మంచి ఉద్యోగం సంపాదిస్తే మంచి సంపాదన కలుగుతుందని, మంచి సంపాదన ఉంటే ఆనందంగా ఉంటామనే భ్రమలో మనం ఈ పనులన్నీ చేస్తామే కానీ విద్యని జ్ఞానం ఆర్జించడం కోసం ఇవాళ చదువుకునే వాళ్ళు మనకు కనపడరు. అసలు ఆ లక్ష్యమే ఉండదు. మనం కూడా ఏం చెప్తాం, పెద్దవాళ్ళైన వాళ్ళైనా మనకేం చెప్పారు, మనమైనా ఏం చెప్తామంటే మీరు బాగా చదువుకుంటే మీరు జీవితంలో సెటిల్ అవుతారు. మన ఉద్దేశంలో సెటిల్ అవడం అంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకొని మంచి జాబ్ మంచి ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారని. కానీ మరి ఇంత సంపాదన ఇంత చేస్తున్నా మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా అని ఆలోచించుకుంటే మనం చెప్పేది దానికి దీనికి సంబంధమే ఉండదు. అయితే మన సర్వైవల్ కోసం మనకు అవసరం కాబట్టి మనం చెప్పక తప్పదు. అయితే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, జీవితంలో చదువుకోవడం అయినా వృత్తి కొనసాగించడమైనా, మనం అంటాం నాకు ఇదండి, నాకు ఇంట్రెస్ట్ అండి, నాకు జాబ్ చేయాలని అంటాం. మొదట్లో జాబ్ వచ్చి 2 సంవత్సరాలు కదా, జాబ్ లో ఒత్తిడి పెరిగిన తర్వాత, లేకపోతే రోజు చేసే జాబే కదా అని అనిపించిన తర్వాత, లేదు మనకి దీనిలో తక్కువ వస్తుంది అనిపించగానే, అంతకుముందు జాబ్ వస్తే బాగుండు అనిపించేది, ఇప్పుడు జాబ్ భారంగా అనిపిస్తుంది. ఎంతకాలం చేస్తామండి, హాయిగా రిటైర్ అయిపోయి ఉన్నదాంతో ప్రశాంతంగా గడిపించాలనిపిస్తుంది. అంటే అట్లానే అందరికి అనిపిస్తుంది అంటే ఒకళ్ళిద్దరు ఎక్సెప్షన్ ఉండొచ్చు. కానీ ఈ మాస్టర్ చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ శాతం మనకి వీటిని సంతోషంతో కొనసాగించడు అంటున్నారు. చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సంసారిక జీవిత బాధ్యతలు నిర్వహించడం, రెండవది బిడ్డలు సాకటం. ఆఖరికి బిడ్డల్ని
పెంచడం, వాళ్ళని ఇదంతా చేయటం, ఇవన్నీ కూడా సంతోషంతో మనిషి కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు. అవకాశం ఉండి శ్రీమంతుడైతే అలా నిరంతరం శ్రమించకుండా జీవించవచ్చన్న భావంతో సాధ్యం త్వరలోనే శ్రీమంతుల వారిని పడరాని పాటలు పడతాడు. మనం అనుకుంటాం హాయిగా వాళ్ళకి ఏంటండి, వాళ్ళు పెద్ద పెద్ద ఇప్పుడు ధనవంతుల జీవితాలు చూస్తే మనకు కూడా ఆనే ఉంటే ఏ పని చేయకుండా హాయిగా నిద్ర లేచామా, వెళ్ళి కూర్చొని టిఫిన్ తిన్నామా, మంచిగా ఒక జ్యూస్ తాగామా, తర్వాత కాలక్షేపం చేశామా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగామా అని ఆలోచించి వాళ్ళ జీవితం అలా ఉంటుంది, మన దూరం నుంచి అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మనకేమనిపిస్తుంది, మనం కూడా కనుక శ్రీమంతులు అయితే ఇట్లా నిరంతరం శ్రమించకుండా ఒక్కసారి మనం కనుక ఇప్పుడు సంపాదించి ఎక్కువ పెట్టేసుకొని బాగా సేవ్ చేసుకుంటే దాని మీద రిటర్న్స్ వస్తూ ఉంటేను మనకి ఎక్కువ శ్రమించకుండా జీవించవచ్చన్న భావంతో, అందుకని ఏం చేస్తారట, మనందరం సాధ్యమైనంత త్వరలో శ్రీమంతుడు అవ్వాలని పడరాని పాటలు పడతాడు. అంటే ఇటు కృషి శ్రమ అనిపిస్తుంది. ఏమండి, ఎవరన్నా కాదండి దీన్ని చెప్పగలరా? మన కోరికలు అట్లా ఉండి బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్నా మనం చేసే పని అంతా కూడా, ఆ కృషి అంతా కూడా మనకి శ్రమ అనిపిస్తుంది, పరాధీనత అనిపిస్తుంది. ఎందుకని మనం ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నా మనకి అంతా అనుకూలంగా సాఫీగా సాగుతుందని ఎప్పుడు చెప్పలేం. ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, మనకి అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు, మనకి పడని మనుషులు ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే బాగా మనం శ్రీమంతులం అయితే నిరంతరం శ్రమించకుండా జీవించవచ్చు ఆనందంగా అని మన ఆలోచన వల్ల మనం ఇలా చేస్తాం. అందుకని అట్టి కృషి శ్రమ అనిపిస్తుంది, పరాధీనత అనిపిస్తుంది. బ్రతకడం కోసం తినవలసి రావడం, తినడానికి శ్రమించడమో లేక చదువుకోవడమో అవసరం అవడం. చూడండి గమ్మత్తు, బ్రతకడం కోసమేమో తినవలసి రావడం. మరి బ్రతకాలంటే తినాలి కదా, మరి తినవలసి రావాలంటే వాళ్ళు తినడానికి కావాల్సి సంపాదించుకోవాలంటే శ్రమ చేయాలి. ఆ శ్రమ చేయడం కోసమో లేక చదువుకోవడమో, బాగా శ్రమ చేసే పనులు ఉంటాయి, కేవలం చదువు లేకుండా లేదు, కష్టపడి మనం శ్రమతో చదువుకోవడం. మనం ఎంత గొప్పగా నాకు చదువు మీద బాగా ఇదండి అదండి అన్నా గానీ మన చదువు కూడా శ్రమే అవుతుంది. అందుకని శ్రమించడమో లేక చదువుకోవడమో అవసరం అవడం కనుక ఇష్టమున్నా లేకున్నా అలా చేయవలసి రావడంలో మనం ఎందుకు చేస్తున్న చదువు మీద నాకు బాగా తెలుసుకోవాలని సృష్టి అంతా ఏర్పడింది, నేనెవరు, ఏంటి పైన ఇలా అంతా చెట్లు ఎలా వస్తున్నాయి అవి ఎలా వస్తున్నాయి మనకి ఆలోచన రాదు. చిన్నప్పుడు స్కూల్లో వేశారు, మనం చదువుకోవాలి, కొంచెం మార్కులు లాగా తిడుతూ ఉన్నారు తప్పించి ఒరే నువ్వేం తెలుసుకున్నావు అని ఎవరు అడగరు మనల్ని. మనం వాళ్ళ ఉద్దేశం ఏంటి, మార్కులు రావడమే చదువు అనుకుంటారు. మనకి విజ్ఞానం ఉందా, సంస్కారం ఉందా అనేది మనం ఎవరు ఆలోచించరు. అందుకని ఇట్లా చేయవలసి రావడంలో అంటే మనకి ఎవరు కూడా ఇందాక చెప్పిన పనులన్నీ మనం ఒకసారి మళ్ళీ ఆలోచించుకుంటే, చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సాంసారిక జీవిత బాధ్యతలు, బిడ్డల్ని సాకటం, ఇవన్నీ మనిషి సంతోషం కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు. అదే కనుక శ్రీమంతులు అయితే బాగా మనం ఇలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించవచ్చే ఆలోచన తొందరగా మనం శ్రీమంతులు అవ్వాలని మనం ప్రతి వాడు శ్రమ చేస్తాడు, వాటి కోసం పడరాని పాటలు పడతాడు అంటున్నారు. అందుకని ఇష్టమున్నా లేకున్నా అలా చేయవలసి రావడంలో ప్రకృతికి సామాజిక వ్యవస్థకు బానిసత్వం, తన కోరికలను అంచుకొని ధర్మాన్ని అనుష్ఠించి వలసి రావడం మరొక పరాధీనత. చూడండి, మనకేమో కోరికలు ఉన్నాయి, మరి ఆ కోరికలను నడుచుకొని ధర్మాన్ని అనుష్ఠించవలసి రావడం మరొక పరాధీనత. ఎవరి సృష్టిలో చూసే వాళ్ళందరూ ఏదో ఒక విధంగా అధర్మంగా అన్యాయంగా సంపాదిస్తే బతుకుతున్నారు, మనం బాబా గురించి బాబాయి చెప్పినవన్నీ తెలుసుకుంటూ అధర్మంగా బతకూడదని ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మనకి ఎంత కష్టంగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కోరికలన్నీ నడుచుకుని ధర్మాన్ని అనుష్ఠించవలసి రావడం మళ్ళీ మరొక పరాధీనత. అధర్మంగా జీవించవలసి రావడం అట్టి పరాధీనత నుండి త్వరగా తప్పుకోవడానికి ఆవశ్యకమైన తోచి అలా నడుచుకోవడం మరో పరాధీనత. ఈ రీతుల సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం, సుఖం కోసం పాటుపడిసి రావడమే పరాధీనత అంటున్నారు మాస్టర్ గారు. సుఖం కోసం, సంతోషం కోసం పాటుపడాల్సి రావడం కూడా, జీవితంలో ఒంటరితనాన్ని తప్పుకోవడం కోసం ప్రాకృతికమైన కామాన్ని నిలబెట్టుకోవాల్సి రావడం ఇంకో పరాధీనత. ఒంటరితనంగా ఉన్నాం కాబట్టి అలా మరొక వ్యక్తి యొక్క తోడు పొందాలంటే మనము కూడా కలిసి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధీనత చెందాలి. మళ్ళీ ఒంటరిగా ఉండలేడు కనుక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, దానిలో మళ్ళీ వాడి కష్టాలు, కోరికలు, పిల్లలు ఇవన్నీ వచ్చాయి అనుకోండి. అంతేకాకుండా పక్క వ్యక్తితో కలిసి జీవించవలసి వచ్చినప్పుడు మాకెంత ఇష్టం అండి, అంత ఇష్టం అండి అని చెప్పుకుంటూ ఉన్న భార్యాభర్తల్లో కూడా
మళ్ళీ సర్దుబాటు చేసుకుంటూ వాళ్ళ ఇష్టాయిష్టాలను ఒకళ్ళ ఇష్టాయిష్టాలను ఇంకొకళ్ళు గౌరవించుకుంటూనో సర్దుకుంటూనో ఇలా చేయటం అంటే మరొక వ్యక్తి తోడు పొందాలంటే వారు మనము కూడా ఒకరి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధన చెందాలి. అంటే ఎవరు కూడా అబ్సల్యూట్ గా నేను అనుకున్నట్టే చేస్తానంటే భార్య భర్త అనుకున్నారనుకోండి, రెండు పటాల మీద వెళ్తా ఉంటాయి అన్నమాట. అలా కాదండి, మీ ఇద్దరు సర్దుకుంటాము, అవసరానికి కావాల్సినట్టుగా తనకు కావాల్సినప్పుడు నేను, నాకు కావాల్సినప్పుడు తను చేసుకుంటాడు, నా కోరికల కోసం తను ఇవి వదులుకున్నాడు, లేదు తన కోసం ఎదుర్కొన్నాను, ఇద్దరం కలిసి జీవించారు కనుక ఒక కామన్ గ్రౌండ్ లో వెళ్తామండి అని ఇవన్నీ అంటే కొంత స్వేచ్ఛను వీడి మళ్ళీ పరాధీనత చెందుతున్నాం అంటున్నారు. అది కొంత పరాధీనతే. బిడ్డలను పెంచడంలో స్వేచ్ఛను సుఖాన్ని విడిచి శ్రమించారు, అదొక పరాధీనత. అంటే సమాజంలో సాటి వారి మన్నన పొందాలంటే సాంఘికమైన సంస్కృత భావాలు కట్టుబడాలి. చూడండి, మళ్ళీ మన స్వేచ్ఛ అంటే ఎక్కడా లేదు. ప్రతి ఒక్క దానిలో కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ ఇలాంటివి ఉన్నాయి. సమాజంలో కూడా మాస్టర్ ఏమంటున్నారు, సాటి వారి మన్నన పొందాలంటే మళ్ళీ సాంఘికమైన అంటే కల్చరల్ గా కానివ్వండి, సోషల్ గా కానివ్వండి, ఇట్లాంటి సాంస్కృతిక భావాలకు కట్టుబడాలి. ఉదాహరణకు ఒక అంతస్తు హోదా అనిపించాలంటే ఏముండాలట, ఇంట్లో సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, బొచ్చు కుక్క ఇలాంటివి ఉండాలి. చూడండి, అంటే మహర్షి గారు అప్పట్లో రాశారు కనుక ఇంత సింపుల్ గా చెప్పారు. మనదైతే ఇప్పుడు బియాండ్ ఉంటుంది అనమాట. లేదు, మన ఇండియన్ కల్చర్ లోకి ఇప్పుడు ఎక్కడైనా ఒకేలా ఉంది. కానీ మనం ఆలోచిస్తే ఒకప్పుడు ఎట్లా ఉండేది, సాధారణంగా ఇల్లు అంటే ఏదో మనకి ఏదో అవసరానికి కావాల్సినవి ఉండేవి. కానీ స్టేటస్ అనేది ఎలా వచ్చేది మనకి, మన ఇంటిగాను బాగా డబ్బున్న వాళ్ళకి ఇంటికి తేడా ఏం కనపడేది, స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళకి. అంటే ఉదాహరణకి ఒక అంతస్తు హోదా అనిపించాలంటే ఇంట్లో సోఫాలు ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి. పాత రోజులు కాబట్టి మాస్టర్ గారు చెప్తున్నారు రేడియో అని. మనకైతే ఇప్పుడు హోమ్ థియేటర్లు, లేకపోతే కింద పెద్ద మీడియా రూము, దాంట్లో మళ్ళీ ఏమంటాం మనం రిక్లైనింగ్ సోఫాలు ఇలా ఉంటే గానీ, అంటే సుఖాన్ని ఎంతవరకు లక్ష్యం పెంచుకుంటూ వెళ్తే కానీ అవి చూసి వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళు బాగా స్టేటస్ అండి, వాళ్ళకి మనం గౌరవిద్దాం. మనుషులుగా మంచిగా ఉండే వాళ్ళకంటే కూడా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మన పరాధీనతని, మనకున్న బలహీనతల్ని మనం చాటుకుంటాం. మాస్టర్ క్లియర్ గా చెప్పారు, ఎవరితో మనం కలవచ్చు, ఎవరితో కలవకూడదు, ఎలాంటి వాళ్ళతో పూజలు భజనలకైనా ఎలాంటి వాళ్ళతో కలవాలి, ఎక్కడన్నా అలంకరించే వాళ్ళు మనిషి కంటే కూడా డబ్బుకు విలువించే వాళ్ళతో మనం పొరపాటును కూడా కలవకూడదు అని మాస్టర్ వివరంగా చెప్పింది. ఇక్కడ మనం కనుక అప్లై చేసుకుంటే ఈ అంతస్తు హోదా అనిపించాలంటే ఇంట్లో సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, అలాగే ఒక బొచ్చు కుక్క ఇలాంటివి ఉండాలి. ఇక ఈ దృష్టి కలిగాక అవసరాలకు అంత ఉండదు. ఎందుకని, ఇట్లాంటి దృష్టి వచ్చిన తర్వాత మనం సమాజంలో గొప్పగా ఉండాలి, స్టేటస్ హోదా అనుకొని మనం ఇవన్నీ సంపాదించుకొని ఇవన్నీ ఉంటే గానీ మనకి విలువెవరు, లేకపోతే మనం గొప్ప అనుకోరు అనేది కనుక వచ్చిన తర్వాత దానికి అంత ఉండదు. మనం 50 ఇంచెస్ టీవీ కొన్నామండి, ఇప్పుడు అది అందరూ 70 కొన్నారు, మనం 90 కొంటే గానీ వాళ్ళందరికంటే మన దగ్గర పెద్దది ఉన్నది, లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందని అనిపించుకోలేరు. ఏంటంటే మీరు 50 వాడుతున్నారా, లేకపోతే పాలకోనే వాడుతున్నారా అంటే మనకి మన ఇది హర్ట్ అయిపోతుంది. అంటే ఎంత పరాధీనతతో ఉన్నామో మాస్టర్ చెప్తా ఉన్నారు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే మన స్టేటస్, మన హోదా బాహ్యంగా ఉండే వస్తువులను ఇంట్లో ఏర్పరచుకోవడం ద్వారా మనకు విలువ పెరగాలనుకుంటున్నామే కానీ మన వ్యక్తిత్వం వల్ల కానీ మనం జీవించే విధానం వల్ల కానీ దాంతో కాకుండా ఇలా అనుకోవటం ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. అందుకని ఇట్లాంటి దృష్టి కలిగాక ఇటు అవసరాలకు అంత ఉండదు. అది భార్య బిడ్డలకు సంక్రమించి అటు ఆడంబరాల కోసం అతన్ని పీడించేస్తారు. జీవితంలో ఎన్ని వాస్తవమైన అవసరాలను అతను ఎంత శ్రద్ధతో సమకూర్చుకున్నా ఇటు కృత్రిమమైన అవసరాలను తీర్చకపోతే వారిలో వ్యతిరేక భావం ఏముందండి, మహా అయితే మాకు తిండి పెడుతున్నారు, బట్టలు కొంటున్నారు, లేకపోతే ఇంట్లో ఉండడానికి ఇల్లు ఏర్పరిచారు, కానీ మన జీవితంలో ఒక లగ్జరీ ఉందా, మనకి అది ఉందా, మనకి ఇది ఉందా అని ఎక్కువ శాతం ఇలా ఉన్నదాంతో తృప్తి చెందకుండా వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మనకి ఉంది రెండు ఒకటి అంటూ ఇలా ఉన్నదాన్ని ఆనందించడం. అరే అవసరానికి హాయిగా ఉండగలిగా, మనం తృప్తిగా తినగలుగుతున్నాం, వేరే చోటకి వెళ్లకుండా మనకి కావాల్సిన అవసరానికి లేకుండా. ఇప్పుడు అప్పు లేకుండా ఉండటమే ధనవంతుడి కింద లెక్క. అసలు అలా ఆలోచించుకునే స్తోమత మనకి స్థాయి లేకుండా, అయ్యో వాళ్ళందరికీ అవి ఉన్నాయండి మనకి లేవు, లేకపోతే వాళ్ళకంటే మనకి తక్కువ ఉన్నాయి,